అనంతపురం జిల్లా పట్టణంలోని ఉపాధ్యాయ భవన్లో పోర్టు రాష్ట్ర చైర్మన్ కరణం హరికృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్మన్ కరణం హరికృష్ణ మాట్లాడారు. ఈ సందర్భంగా హరికృష్ణతో పాటుగా గాండ్లపర్తి శివానందరెడ్డి, ఎస్ పెద్దన్న తదితరులు మాట్లాడారు. విజయవాడలో గత వైసీపీ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో ఎన్జీఓ సంఘాలు నడిచాయని చైర్మన్ కరణం హరికృష్ణ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అంతేకాకుండా ఉద్యోగోపాధ్యాయులకు తీవ్ర అనర్థం కలిగించి ఎన్జీఓ కార్యాలయంలో ఉపాధ్యాయ అధ్యాపక సమావేశం ఏర్పాటు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ బహిష్కరిస్తూ ఉన్నామని చైర్మన్ కరణం హరికృష్ణ మీడియా ద్వారా తెలిపారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పట్టించి మోసం చేసింది ఎన్జిఓ సంఘం కాదా? అంతేకాకుండా పిఆర్సీకి సంబంధించి ఫిట్మెంట్ విషయంలో తగ్గించడంలో కూడా ప్రధాన కీలక పాత్ర వహించింది వాళ్ళే అని చెప్పి రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాలు ప్రకారంగా నమ్ముతున్నాయనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నాం. ఎప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల్లో కంట్రోల్లో ఉన్నామంటూ ఆయన కనుసన్నల్లో ఉండి ఉద్యోగ ఉపాధ్యాయులకు తీవ్ర ద్రోహం చేశారు. ఫిట్మెంట్ అంత అంటూ ఇంత అంటూ ఉద్యమాలు నడిపి మధ్యలో డ్రాప్ అయ్యి మళ్ళీ ఉద్యమంలోకి పిలిపించి మళ్ళీ మోసం చేసినటువంటి ఘనత ఆ ఎన్జిఓ సంఘం కొద్ది. అటువంటి స్థలంలో అటువంటి కార్యాలయంలో సమావేశం పెట్టడం పట్ల పోర్టు సంఘాలు తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా 5 సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఆ పార్టీకి కొమ్ము కాయడమే కాకుండా ఎన్నికలకు ముందు ఎన్నికల సమయంలో ఆయా జిల్లాల ఎన్జిఓ కార్యాలయాల్లో సమావేశాలు పెట్టుకొని తప్పుకోకుండా ఓటు వేయండి అని చెప్పి ప్రలోభాలకు గురి చేసినటువంటి ఆ సంఘం యొక్క కార్యాలయాల్లో మీటింగ్ పెట్టడం పట్ల తీవ్రమైన అసహనాన్ని కూడా మేము గురవుతూ ఆందోళన చెందుతూ ఈ సమావేశాన్ని ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం అని చెప్పి చెప్తున్నాం. మీటింగ్ పెట్టేటట్లుంటే ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, కలెక్టరేట్ కార్యాలయంలో కానీ, సెక్రటరేట్ కార్యాలయంలో కానీ, డైరెక్టరేట్ కార్యాలయంలో కానీ, లేదా ఏదైనా ప్రైవేటుకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో కానీ పెట్టి ఉంటే చాలా ఆహ్వానించదగ్గ పరిణామంగా మేము భావించే వాళ్ళం. కాకపోతే ఈ విధంగా ఒక ఎన్జిఓ సంఘం వైసీపీకి సజ్జల రామకృష్ణారెడ్డికి కొమ్ము కాసినటువంటి ఒక సంఘం యొక్క కార్యాలయంలో మీటింగ్ పెట్టడం అనేటువంటిది చాలా బాధాకరము, శోచనీయము. ఉద్యోగ ఉపాధ్యాయులను అంచెవేతి గురి చేసినటువంటి అటువంటి సంఘం పట్ల మేము వ్యతిరేక భావంతో ఉన్నాము. కాబట్టి ఇది మేము ఒక రకంగా మా అనేక సందేహాలు ఉన్నాయి. ఒక ఎన్జిఓ సంఘానికి మద్దతు పలికేదానికి, మద్దతు కూడుకట్టేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నమా, లేకపోతే వాళ్ళని బలోపేతానికి చేసేటువంటి ప్రయత్నమా